చిక్కిపోయిన పులినైతే చూసేయండి. ఎలుగుబంటి ఐటమ్ సాంగ్‌కి డాన్స్ ఏస్తుంది చూడండి ఎంత బాగేస్తుందో. పైథాన్ కొండ మీకు లాస్ట్‌లో ఒక అద్భుతమైన కొండని చూపిస్తా. అదైతే మిస్ అవ్వకండి. తప్పకుండా చూడండి. ఏదో తింటా ఉంది. అస్సలు మా పక్క చూడట్లేదు. కాన్సంట్రేషన్ అంతా తిండి మీదే పెట్టి తిని బాగా బలిసింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీ వెంకటేశ్వర జువాలజికల్ పార్క్ అయితే వచ్చేసాము. తిరుపతిలో ఉంది ఈ జువాలజికల్ పార్క్. ఎలా ఉందో చూద్దాం రండి. ఇదైతే జూ పార్క్ ఎంట్రన్స్ చూడండి. 2 వేస్ ఉన్నాయి, పునురాను. ఇదైతే అందరికి కనిపిస్తుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మనం టికెట్ డీటెయిల్స్ అయితే చూద్దాం రండి. ఇదిగో వీడైతే టికెట్ డీటెయిల్స్ అన్నీ వేశాడు. అడల్ట్స్కి అయితే 70 రూపీస్, 3 years to 12 years అయితే 30 రూపీస్. ఇది టికెట్ కౌంటర్ అనమాట. చాలామందే వచ్చారు. మేము పోయిన రోజు, మేము థర్స్డే రోజు పోయాము. ఇదిగో నేనైతే టికెట్స్ తీసుకున్నా. మేమైతే అంతా 4 ఉన్నాము. సో 200 రూపీస్ అయితే అయింది. 2 adults 2 kids. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూడండి డీర్స్ ఇవన్నీ అస్సలు రియల్ లాగే ఉంది. ఇక్కడ మనకి బైక్స్ రెంట్కి దొరుకుతాయి, తీసుకోవచ్చు. బైసైకిల్స్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా ఉన్నాయి. మీకు లాస్ట్లో ఒక అద్భుతమైన కొండని చూపిస్తా. అదైతే మిస్ అవ్వకండి, తప్పకుండా చూడండి. మేమైతే ఎలక్ట్రిక్ బైక్ తీసుకున్నాము. 1 hourకి 250, 2 hoursకి 400 అంట. డిస్కౌంట్ కూడా ఏమి ఇవ్వలేదు దరిద్రులు. సరేలే ఇవ్వకపోతే పోయారని ఇంకేం చేస్తాం, తీసుకున్నాము. 2 hoursకి తీసుకున్నాము. సో ఆ బైక్ మీదే పోతున్నాం. ఎలక్ట్రిక్ బైక్ బాగుంది. సో సఫారీ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూడండి మనమైతే డీర్స్ చూస్తున్నాము. ఇంకా మీకు చాలా జంతువులనే చూపిస్తాను. స్టే ట్యూన్డ్, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో ఖచ్చితంగా చూడండి. నచ్చితే లైక్ కొట్టండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా నేను మంచి వీడియోస్ తీసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక్కడ చూసుకో సఫారీ కూడా ఉంది. 15 minutesకి 30 రూపీస్ అంట. మేమైతే ఈవినింగ్ ట్రై చేద్దాం వచ్చేసాము. ఫస్ట్ మేము చూసింది వచ్చి జాగ్వార్ అండి. ఆ జాగ్వార్ కూడా నిద్రపోతుంది, మీరు కూడా చూడొచ్చు. చాలా వరకు జంతువులు ఇక్కడ నిద్రపోతూనే ఉన్నాయి. చిక్కిపోయిన పులినైతే చూసేయండి. ఎలుగుబంటి ఐటమ్ సాంగ్‌కి డాన్స్ వేస్తుంది చూడండి ఎంత బాగేస్తుందో. పైథాన్ కొండ చిలువ కూడా నిద్రపోతా ఉంది. ఏందో మధ్యాహ్నం ఎంత చక్కగా గురకపెట్టుకుని నిద్రపోతాను చూడండి. వద్దురా హిపోపోటమస్ నీటి ఏనుగు ఏదో తింటా ఉంది. అస్సలు మా పక్క చూడట్లేదు. కాన్సంట్రేషన్ అంతా తిండి మీదే పెట్టి తిని బాగా బలిసింది. అయితే ఏనుగులు అయితే బాగా మాకు ఎంటర్టైన్మెంట్ అనిపించినాయి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, దాని దంతాలు అంతా బాగున్నాయి. మొత్తం 4 ఏనుగులు అయితే ఉన్నాయి. చాలా బాగుంది. అది సౌండ్స్ కూడా చేసాయి, కానీ నేను రికార్డ్ చేయలేదు. చూడండి ఎంత బాగుందో. అక్కడ మావటివాడు కూడా పడుకొని ఉన్నాడు చూడండి. ఆ తర్వాత ముసళ్ళ సెక్షన్కి అయితే వచ్చేసాము. అక్కడ అవి కూడా నిద్రపోతున్నాయి. ఈ ముసలి చూడండి ఎంత బాగా నిద్రపోతుందో. ఇంకా ఈ తాబేళ్ళు అంతే, నాకు ఇదైతే బాగా నచ్చింది. ఆ వాటర్ పక్కనే 3 తాబేలు. మా గిరిగాడిని ఎత్తుకుతూ ఉంటే అద్దదిగో ఇక్కడ కనిపించాడు గిరిగాడు. ఇంకా పక్షులు కనేసి ఒక సపరేట్ సెక్షన్ పెట్టారండి. దాంట్లో లవ్ బర్డ్స్, ప్యారెట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. వీటిని బంధించకుండా వదిలేస్తే చాలా బాగుండేదేమో. ఇదిగో ఉడత గమ్ముని కూర్చొని ఉంది ఏం చేయకుండా. ఆ తర్వాత రిటర్న్లో జాగ్వార్ని అయితే చూసేసామండి. అది నిద్రలేసి వాకింగ్కి వెళ్తూ ఉంది. చూడండి ఎంత చక్కగా వాకింగ్కి వెళ్తూ ఉందో. బాగుంది. ఓకే చూడొచ్చు. జాగ్వార్ చూడండి ఎంత బాగుందో. బుజ్జిముండ. ఇదిగో ఇదేదో దారిలో నాకు ఈ పూలు ఏదో బాగా కనిపించింది. ఇది కూడా క్యాప్చర్ చేశాను మీకోసం. ఇవన్నీ చూడడానికి చిత్తూరు నుంచి వచ్చేసా. ఇదిగోండి ఈ కొండ గురించి నేను చెప్పింది లాస్ట్లో చెప్తానన్నాను కదా. ఈ కొండ చూడండి భలే ఉంది. వీడియోని స్కిప్ ఇక్కడ దాకా చూసినందుకు పేరున నా ధన్యవాదాలండి. బాయ్ రా గిరిగా, మళ్ళీ వచ్చినప్పుడు కలుసుకుందాం. బాయ్.